జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న విజయవాడలో జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనిషిని చంపాలి లేదా భౌతికంగా లేకుండా చేయాలని చెప్పి చేసిన దాడి. ఎందుకు అంటే అన్ని వేల మంది అభిమానులు కార్యకర్తల మధ్యలో కరెక్ట్గా నుదుటి మీద కొట్టాలి అంటే ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలరు. చాలా అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే క్యాట్ బాల్తో లేదా స్లింగ్ షాట్తో కొట్టగలరు. అంతేకాకుండా ఆ కొట్టినవాడు అక్కడి నుంచి తప్పించుకోవాలి అంటే అతని చుట్టూ కనీసం ఒక 100 మంది అయినా ఉండాలి సపోర్ట్గా. ఇప్పుడు ఈ స్లింగ్ షాట్ అనేది మీరు యూట్యూబ్లో కొడితే చాలా వీడియోస్ వస్తాయి. అది కొడితే చాలా బలంగా తగులుతుంది, ఒక ఆబ్జెక్ట్ని విధ్వంసం చేస్తుంది. బైబిల్లో ఒక స్టోరీ ఉంది, గోలియాత్ అండ్ డేవిడ్ అని చెప్పేసి. ఆ స్టోరీలో 16 ఏళ్ల బాలుడైన డేవిడ్ ఆజానుబాహుడు గొప్ప యుద్ధవీరుడైన గోలియాత్ అనే అతన్ని ఇదే స్లింగ్ షాట్తో కొట్టి చంపేస్తాడు ఒక యుద్ధంలో. ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి జరిగిన యుద్ధంలో ఈ జస్ట్ వాళ్ళ అన్నలను చూద్దామని చెప్పేసి వెళ్ళిన ఈ డేవిడ్ అనే అతను, ఏదో పెద్ద స్టోరీ, ఈ గొలియాత్ని నేను చంపుతా అని చెప్పేసి వెళ్ళి అత్యంత ఆజానుబాహుడైన గొలియాత్ని ఇతను జస్ట్ ఒక రాయితో ఒడిసెలతో తిప్పి కొడితే అతను చనిపోతాడు. ఈ డేవిడ్ అనే అతను గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. సో ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండవు, ఒక కర్ర ఉంటుంది, ఒక చిన్న సంచి ఉంటుంది, సంచిలో రాళ్ళు ఉంటాయి. సో ఆ రాళ్లతో ఏం చేస్తారంటే ఏదైనా బీస్ట్, ఏదైనా యానిమల్స్ వీళ్ళు కాచుకునే గొర్రెల మీదకి ఎప్పుడైనా దాడి చేసినప్పుడు రక్షించుకోవడానికి వీళ్ళు ఈ స్లింగ్ షాట్ అనేది యూజ్ చేస్తారు. ఒడిసేలా అంటారు దాన్ని. ఒక గుడ్డలాగా ఉంటుంది. ఈ రాయి పెట్టే భాగం ఏదైతే ఉందో అది లెదర్తో ఉంటుంది అన్నమాట, తోలుతో తయారు చేసిన ఒక చిన్న అదొక భాగం అన్నమాట. దాంట్లో పెట్టి తిప్పి కొడితే పెద్ద పెద్ద యానిమల్స్ కూడా అలాగే కుప్పకూలిపోతాయి. సో ఒక మనిషిని చంపడానికి కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. సో ఈ డేవిడ్ అనే అతను గోలియాత్ అనే అతన్ని కరెక్ట్గా కొడితే ఫోర్ హెడ్ మీద అది లోపలికి ఈ స్కల్లో దిగబడిపోతుంది లోపలికి. అతను అక్కడే కుప్పగొలి చచ్చిపోతాడు. నిన్న జరిగిన దాడి కూడా ఇలాంటిదే. ఒక మనిషిని చంపాలనుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని జరిగిన దాడి ఇది. దీని వెనకాల ఎవరో బలమైన వ్యక్తులు ఉన్నారు. ఎందుకు అంటే ఈ దాడి చేసిన వాడు తప్పించుకొని వెళ్ళాలి అంటే అతని చుట్టూ కనీసం 50 నుంచి 100 మంది ఉండాలి. ఎవరైనా అభిమానుల కార్యకర్తలు అతన్ని చూస్తే పట్టుకొని చెత్త కొట్టేస్తారు, లేదంటే పోలీసులకు అప్పచెప్తారు. ఆ దాడి చేసిన వాడిని ఎవరు చూడలేదు, అతను సేఫ్గా ఇంటికి వెళ్ళాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్ని వేల మందిలో కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఫోర్ హెడ్ మీద తగిలేలా కొట్టాడు అంటే అతను చాలా ప్రొఫెషనల్, లేదంటే అతను విపరీతమైన ప్రాక్టీస్ కలిగి ఉండాలి. అలాంటి వాడిని తీసుకొచ్చి దాడి చేయించారు. పోలీసులు దీని మీద డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది పట్టుకోవాలి, న్యాయస్థానంలో ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎవరైనా సరే ఎవరి మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. రాజకీయంగా వ్యూహాలు చేసుకోండి, మీ స్ట్రాటజీస్ మీరు అప్లై చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి, వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి మీరు మీ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేయండి. అంతేగాని భౌతికంగా దాడులు చేపించడం చాలా పెద్ద నేరం. ఎవరైనా సరే ఇలాంటి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎవరి మీద చేయకూడదు. పవన్ కళ్యాణ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే రాళ్ళ దాడి చేయకూడదు. సామాన్యులు ఎవరు కొట్టలేరు అలా పర్ఫెక్ట్గా. చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, ప్రొఫెషనల్స్ మాత్రమే ఇలా చేయగలరు. ఇది ఇంటెన్షనల్గా జరిగిన అటాక్. సో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే చిన్న గాయంతో. అంతేకాకుండా ఇంకొక వైసీపీ నాయకుడికి ఆయనకు కూడా కంటి దగ్గర గాయమైందని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి చేయడం నేరం. హ్యుమానిటీ అనేది పోతుంది. అధికారం కోసం ఒకరినొకరు చంపేసుకుంటున్నారు ఈ రోజుల్లో. సో ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాడు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరి మీద ఇలాంటి దాడులు జరగకూడదు. అందరూ సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.